హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతుడిని బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నానండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలామందికి సమ్మర్ అనేసరికి మామిడికాయ గుర్తొస్తుంది కదా. అవునండి, ఈరోజు నేను అందరికీ ఇష్టమైన మామిడికాయ కర్రీ అనేది ఈజీ ప్రాసెస్ ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను 2 మామిడికాయలను అయితే తీసుకున్నానండి. అలాగే పులుపు తగ్గట్టు 4 ఆనియన్స్ని అయితే పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను మామిడికాయలను నిలువుగా 4 భాగాలుగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనము కర్రీ కోసము మధ్యలో ఉన్న మామిడికాయ మధ్యలో ఉన్న దాన్ని అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మామిడికాయల పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు, ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు అండి. నేనైతే పైన పొట్టుని అయితే అలాగే ఉంచి కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మామిడికాయ లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేనైతే పొట్టుని అలానే ఉంచి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే మనము మామిడికాయ ముక్కలను కూడా చాలా అంటే చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని అయితే పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత ఇప్పుడు మనము అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ కర్రీ కోసము ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలండి. మీకు ఎక్కువ ఆయిల్ వద్దు అనుకుంటే తక్కువనే వేసుకోండి. నేనైతే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక 2 స్పూన్లంతా జీలకర్ర కూడా వేసుకుందాం. అలాగే పచ్చి శనగపప్పును కూడా 2 స్పూన్లంతా వేసుకొని అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాం. మెంతులు ఎందుకు అంటే మామిడికాయలు పులుపుగా ఉంటాయి కాబట్టి అందుకని కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాం. అలాగే మెంతులు తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలు కూడా వేసుకొని అందులోకైతే వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా ఇందులోకైతే వేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ అనేది ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము ఇందులోకైతే కొద్దిగా పసుపు అలాగే మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా మామిడికాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆనియన్స్ మామిడికాయ అనేది సాఫ్ట్గా ఉడకనిచ్చుకుందాం. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూసారండి, మామిడికాయ ఆనియన్స్ అనేది తొందరగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకైతే ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు మగ్గనిచ్చుకుందాం. మామిడికాయ తొందరగా ఉడికిపోయింది కదండి. తొందరగా ఎందుకు ఉడికిందంటే మామిడికాయ అనేది లేతగా ఉంది కాబట్టి మామిడికాయ అనేది తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో కొంతమంది జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకుంటారు. కానీ నేను మాత్రము ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కర్రీ ముద్ద కర్రీ లాగా కావాలి కాబట్టి నేనైతే టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి. ఈ వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. కర్రీ అయితే మంచిగా అయింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర పొడి, అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని అలాగే మన టేస్ట్కి సరిపడినంత కారము, సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మామిడికాయ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సాల్ట్ అనేది మనం ముందునే ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి మనము టేస్ట్కి తగ్గంట సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోండి.
చూసారండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేలాగా ఉంటే సరిపోతుందండి. కర్రీ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే ఈ కర్రీ అయితే భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు మర్చిపోకుండా ట్రై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.